ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునగాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మునగాకును ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా బౌల్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపగుళ్ళు ఇలా కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వండి. ఆ తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి ఇలా వేయించుకున్నాక 20 వరకు ఇలా ఎండుమిర్చి సగానికి కట్ చేసి వేసుకోండి. అలాగే 10 వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక 2 నిమిషాల పాటు వేయిస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేరొక బౌల్లో తీసుకోండి. అదే ప్యాన్లో ఇలా మునగాకు వేసి 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేలాగా బాగా వేగనివ్వండి. చేతిలో వేసి నలిపి చూసుకోండి, పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ బౌల్లో వేసాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసి ఇలా మొత్తం బరకగా గ్రైండ్ చేసుకున్నాక కూడా యాడ్ చేసుకొని సన్నని పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇలా గాజు సీసాలో వేసుకున్నట్లయితే 2 నెలల పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. రోజు ఒక ముద్ద అయినా అన్నంలో తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది.